అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి కోపం కూడా చాలా ఎక్కువ. ఒకరోజు దానికి చాలా ఆకలి వేసింది. ఎదురుగా అన్ని ఫ్రూట్స్ ఉన్నా దానికి అవేమీ నచ్చలేదు. మనందరికీ తెలుసు, ఎలుగుబంటికి ఇష్టమైన ఫుడ్ తేనె అని. అది ఆ తేనె కోసమే వెతికింది, కానీ అది దొరకలేదు. ఇక తేనె కోసం అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంది ఆ ఎలుగుబంటి. అలా అడవిలోకి వెళ్ళిన ఎలుగుబంటికి ఒక పెద్ద తేనెపట్టు కనిపించింది. వెంటనే లేచి నుంచొని ఆ తేనెపట్టులో నుండి ఒక ముక్కను తీసుకుని అక్కడే కూర్చొని తింటూ ఉంది. ఇంతలో అక్కడికి ఒక తేనెటీగ వచ్చింది. అది ఆ ఎలుగుబంటితో ఇలా అంది. ఏ ఎలుగుబంటి, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇది మా తేనె. అది విన్న ఎలుగుబంటికి చాలా కోపం వచ్చింది. అది ఇలా అంది. ఏ కందిరీగా, నేను నీకంటే చాలా పెద్దదాన్ని, అంతేకాదు నీకంటే చాలా బలవంతుణ్ణి కూడా. అటువంటి నన్నే హెచ్చరిస్తావా? నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను అంటూ ఎలుగుబంటి ఆ కందిరీగను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ కందిరీగ చాలా వేగంగా కదులుతూ అస్సలు దొరకడం లేదు. పైగా వచ్చి దాని ముక్కు మీద కుట్టింది. వెంటనే వెళ్ళి ఆ తేనెపట్టు వెనకాల దాక్కుంది. ఆ ఎలుగుబంటికి పట్టరాని కోపం వచ్చింది. అది పెద్దగా అరుస్తూ ఆ తేనెపట్టును మొత్తం పాడు చేసింది. ఆ తేనెపట్టులోని తేనెటీగలన్నీ పెద్దగా శబ్దం చేస్తూ బయటకు వచ్చాయి. అవన్నీ ఎలుగుబంటి మీద చాలా కోపంగా ఉన్నాయి. ఆ తేనెటీగలన్నీ ఆ ఎలుగుబంటిని వీపు మీద, కాళ్ల మీద అలా ఒళ్ళంతా కుడుతూ తెగ పరిగెట్టించాయి. ఇక ఆ ఎలుగుబంటి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని దాక్కుంది. ఈ కథలో నీతి: కోపం ఎప్పుడూ కూడా మనల్ని ఇబ్బందుల్లోనే పడేస్తుంది.